సో మీరు ఫ్రెషర్ అయినా ఆర్ స్టూడెంట్ అయినా ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా సో చాలామందికి .NET టెక్నాలజీ అనేది ఒకటి ఉందని తెలిసే ఉంటుంది. సో ఈ .NET డెవలపర్ కోర్స్ అనేది ఈ 2026లో నేర్చుకోవచ్చా లేదా? ఓకే, అండ్ నేర్చుకుంటే ఇది నెక్స్ట్ 5 to 10 years ఉంటుందా? ఏమన్నా ఏదో ఏమన్నా రీప్లేస్ అవడానికి అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉందా? అండ్ దీని యొక్క కెరీర్ స్కోప్ ఎలా ఉంటుందా? ఈ .NET డెవలపర్ యొక్క కెరీర్ స్కోప్ ఎలా ఉంటుంది? కంపెనీస్ ప్రజెంట్ .NET డెవలపర్ కావాల్సిన స్కిల్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? ఎలాంటి స్కిల్స్ మీద ఫోకస్ చేయటం లేదు, ఎలాంటి స్కిల్స్ మీరు ఫోకస్ చేయని అవసరం లేదు యాజ్ ఏ .NET డెవలపర్. అండ్ దీని యొక్క శాలరీస్ ఎలా ఉంటున్నాయి, అండ్ ఏ స్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, అండ్ ఏ స్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే .NET డెవలపర్ సర్వే అవుతారు, అండ్ ఈ .NET టెక్నాలజీని ఎక్కడ ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఫైనల్గా మీకు క్లియర్ రోడ్ మ్యాప్ 1 by 1 ఏది నేర్చుకోవాలి, దేని తర్వాత ఏది నేర్చుకోవాలని కూడా నేను చెప్తాను మీరు కంప్లీట్ .NET డెవలపర్ అవ్వడానికి అండ్ మంచి ఫీచర్ ఉండడానికి. ఓకే, సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చేయాల్సిన ఫేవర్ ఏంటంటే కంటెంట్ని లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, అండ్ ఇంకా మెయిన్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తే .NET టెక్నాలజీ అనేది జస్ట్ లైక్ ఏదైతే జావా డెవలపర్ కోర్స్ ఉంటుందో అలాంటిదండి. ఇది బ్రదర్స్లా ఉంటాయి, జావా టెక్నాలజీ అండ్ .NET టెక్నాలజీ. బోత్ ఆర్ హ్యావింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్. .NET టెక్నాలజీ అనేది మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు దానికి కమ్యూనిటీ సపోర్ట్ కానీ అప్డేట్స్ కానీ వర్షన్స్ కానీ రిలీజ్ చేస్తుందండి అకార్డింగ్ టు ది మార్కెట్. అండ్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ కూడా వీటికి 100% సపోర్ట్ చేస్తుంది. సో అందువల్ల .NET టెక్నాలజీ అనేది మీరు హ్యాపీగా నేర్చుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని నేర్చుకోవచ్చు. అది 2026 అనే కాదు, అప్కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ 5 to 10 years అయితే అసలు ఏ ఇబ్బంది ఉండదు .NET టెక్నాలజీ. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యావరేజ్ .NET డెవలపర్స్ ఉంటారో వాళ్ళైతే ఫిల్టర్ చేస్తుంటాయండి కంపెనీస్. మీరు జాబ్ సర్చింగ్లో కానీ ఆర్ కంపెనీలో వర్క్ చేసే ప్రొఫెషనల్ అయినా మీరు ఆల్రెడీ ఏవో ఓల్డ్ ఫ్రేమ్వర్క్స్ మీద ఓల్డ్ టెక్నాలజీస్ మీద మీరు ఇంకా స్టిల్ .NET మీద వర్క్ చేస్తుంటే వాళ్ళని ఫిల్టర్ చేస్తాయి, అంటే తీసేయడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే ఎవరైతే లేటెస్ట్ మోడరేషన్ స్కిల్స్తో .NETకి సంబంధించిన మోడరేషన్ టెక్నికల్ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తుంటారో వాళ్ళకైతే 100% ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. మరి ఎందుకు నెక్స్ట్ ఇంకా 5 to 10 years .NET టెక్నాలజీ ఉంటుందంటే ఇది మోస్ట్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి, బ్యాంకింగ్ కానీ ఫినాన్షియల్ కానీ, ఓకే, అండ్ హెల్త్ కేర్కి సంబంధించి కానీ గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి కానీ అండ్ గేమింగ్కి సంబంధించింది కానీ ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్కి సపోర్ట్ చేస్తుందండి .NET టెక్నాలజీ అనేది. అదేవిధంగా క్లౌడ్ ఏపీఐ ప్లాట్ఫామ్స్కి, SaaS బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ కూడా ఇది లేటెస్ట్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నీ కూడా .NET టెక్నాలజీతోనే బిల్డ్ చేస్తున్నారు? రీజన్ ఏంటంటే హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, ఈజీగా క్లౌడ్ని ఇంటిగ్రేషన్ చేయొచ్చు అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా సూపర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఇది మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్కి సంబంధించింది కాబట్టి మీకు లాంగ్ టర్మ్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుందండి. అండ్ మీకు రిసోర్స్ పరంగా చాలా డేటా అయితే అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ సస్టైన్ అవ్వచ్చు, సర్వే అవ్వచ్చు. మరి ఈ .NET డెవలపర్కి రోల్ ఒకటే పేరు కదండి, మీరు ఏదో ఒక .NET డెవలపర్ అని ఒక రోల్ ఒక్కటే అనుకోవద్దు. ప్రజెంట్ ఏంటంటే ఐటీ మార్కెట్కి తగ్గట్టు దాని జాబ్ రోల్స్, స్కిల్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. రోల్కి తగ్గట్టు స్కిల్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాక్ ఎండ్ ఏపీఐ ఇంజనీర్ అంటారు. ఈ బ్యాక్ ఎండ్ ఏపీఐ ఇంజనీర్ అంటే .NET కోర్ ఇంపార్టెంట్. .NET కోరు, రెస్ట్ ఏపీఐ, బిజినెస్ లాజిక్ రాయటం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. సో ఇలాగా ఈ బ్యాక్ ఎండ్ ఏపీఐకి కొన్ని మెయిన్ స్కిల్స్ అవసరం అవుతాయి. అండ్ ఇంకొక రోల్ కూడా ఉంది, క్లౌడ్ .NET ఇంజనీర్ అంటారు, క్లౌడ్ రెడీ .NET ఇంజనీర్. దీనికి ఏంటంటే ఏవైతే ట్రెడిషనల్ స్కిల్స్ కావాలో లైక్ .NET కోర్ కానీ, ఓకే, వెబ్ ఏపీఐ కానీ, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కానీ, అండ్ ఆ స్కిల్స్తో పాటు మీకు అజూర్ ఫండమెంటల్స్, అజూర్ యాప్ సర్వీసెస్, అజూర్ కీ వాల్ట్, ఇలాగ మీకు క్లౌడ్లోకి మీ అప్లికేషన్ని డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు, తర్వాత దాన్ని ఎలాగ సెక్యూరిటీగా ప్రొవైడ్ చేస్తారు అండ్ వాటి యొక్క సర్వీసెస్ని ఎలా యూజ్ చేసుకుంటారు అప్లికేషన్కి అనేది
ఇది కానీ స్కిల్స్ తెలిసాయంటే మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారనమాట. మిమ్మల్ని ఫిల్టర్ చేయడం ఎవరి వల్ల కాదు. ఓకే, సో ఇన్ కేసు ఒక జాబ్ ఓపెనింగ్ పడినప్పుడు మీకు షార్ట్ లిస్ట్ కావాలంటే అందరికి స్కిల్స్ ఉండే ఏంటంటే జనరల్గా .NET కోరు, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చరు, రెస్ట్ ఏపీఐ అని ఇలాంటి కామన్ స్కిల్స్ ఉంటాయి. మీరు వాళ్ళకంటే యూనిక్గా ఉండాలంటే కన్ఫామ్గా అజూర్ ఫండమెంటల్స్, అజూర్ యాప్ సర్వీసెస్, డాకర్ కంటైనర్ బేసిక్స్, CI/CD పైప్లైన్స్, డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు ఇవన్నీ తెలిసి ఉండాలి. 100% వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్యాకేజ్ పరంగా కానీ, జాబ్ ఆఫర్ రిలీజ్ చేయడంలో కానీ. సో అందువల్ల క్లౌడ్ .NET ఇంజనీర్ అవ్వటం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అండ్ నెక్స్ట్ 5 to 10 years వరకు ఈ రోల్కే మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ వాటితో పాటు నెక్స్ట్ రోలు ఫుల్ స్టాక్ .NET డెవలపర్. ఈ స్కిల్స్ అన్నిటితో పాటు ఒకటి ఫ్రంట్ అండ్ టెక్నాలజీ తెలిసి ఉండాలి, యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ. అంతే. మీరు ఫుల్ స్టాక్ .NET డెవలపర్ కానీ, ఇప్పుడు చెప్పిన క్లౌడ్ .NET ఇంజనీర్ కానీ, ఈ రెండిట్లో కానీ మీరు ఒకటి అయ్యారంటే మీ ప్రొఫైల్ 100, మీరు 5 monthsలో ఈజీగా జాబ్ తెచ్చుకోగలుగుతారు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బట్ ప్రాపర్గా నేర్చుకునేది. మరి అసలు మెయిన్ స్కిల్స్ ఏముండాలి? ఇప్పుడు నేను ఒక మాస్టర్ అవ్వాలి, ఈ .NET డెవలపర్కి నేను మాస్టర్ అవ్వాలనుకుంటున్నాను. మరి ఏ స్కిల్స్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మార్కెట్ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటంటే .NET 7 ఆర్ .NET 8 వర్షన్ అని .NET కోర్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ASP.NET కోర్ వెబ్ API, మినిమల్ APIs, డిపెండెన్సీ ఇంజెక్షన్, మిడిల్ వేర్ పైప్లైన్స్ ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ వాటితో పాటు డేటాబేస్ యాక్సెస్, డేటాను ఎలా యాక్సెస్ చేసుకోవాలో లైక్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ కానీ, డాపర్ ఫర్ పర్ఫార్మెన్స్ కానీ, SQL సర్వర్ కానీ, ట్రాన్సాక్షన్ అండ్ ఐసోలేషన్ లెవెల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మీకు క్లౌడ్ స్కిల్స్ లైక్ అజూర్ యాప్ సర్వీసెస్, అజూర్ SQL, అజూర్ స్టోరేజ్, అజూర్ కీ వాల్ట్, CI/CD పైప్లైన్స్, డాకర్ బేసిక్స్, యాప్స్ స్టార్ట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇవి నేర్చుకోవాలి. అండ్ ఈ అన్ని స్కిల్స్తో పాటు ఆర్కిటెక్చర్కి సంబంధించి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి, అండ్ రెస్ట్ API డిజైన్ కాన్సెప్ట్స్ అండ్ యూనిట్ టెస్టింగ్ సంబంధించివి. ఓకే, అండ్ అదేవిధంగా డిజైన్ ప్యాటర్న్స్, వీటి మీద మీరు కానీ ఫోకస్ చేసి 100% మీరు మాస్టర్ అవుతారు. వీటన్నిటితో పాటు C# ఇంపార్టెంట్ అండి, అది మర్చిపోవద్దు. అది బేసిక్స్, కోర్, ఫండమెంటల్ ఫర్ ఎనీ .NET డెవలపర్, ఎదర్ ఫ్రెష్ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్. మరి ఏ స్కిల్స్ అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పెద్ద గ్రోత్ ఉండదు .NET డెవలపర్ అంటే ఇప్పుడు ASP.NET MVC అని ఉంటుంది, అది ఇప్పుడు పెద్ద గ్రోత్ లేదు. ASP.NET ఫ్రేమ్వర్క్ కానీ, ASP.NET MVC కానీ, అండ్ IAS డిప్లాయ్మెంట్ ఉంటుంది, లోకల్ IAS డిప్లాయ్మెంట్, ఇవి పెద్ద మీరు ఫోకస్ చేయని అవసరం లేదు. మరి మీరు ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేశారు, ఏ స్కిల్స్ మీద ఎక్కువగా నేను ఇంటర్వ్యూలో ఫోకస్ చేయాలంటే మోస్ట్లీ ఓప్స్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. లింక్ యూ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ కలెక్షన్స్ కాన్సెప్ట్స్, స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్, అరేస్ అండ్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్, ఈ 5 మోస్ట్లీ ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అండ్ APIకి సంబంధించి అండ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ గురించి. ఓకే, అండ్ సమ్ డీబగ్గింగ్ టాపిక్స్, అండ్ అదేవిధంగా మీరు సినారియో బేస్డ్వి అండ్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్వి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అండ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవ్వాలి. ఎక్కువగా క్లౌడ్ మీద ఎక్కువగా వర్క్ చేయండి. సో నెక్స్ట్ 5 to 10 years మీకు అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ అదేవిధంగా డీబగ్గింగ్ స్కిల్స్ బాగా నేర్చుకోండి. అండ్ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయటం, ఇవన్నీ కానీ చేయగలిగితే మీరు మంచి మాస్టర్ అయిపోతారు .NET డెవలపర్లో. మెయిన్ స్కిల్స్ ఉండాల్సింది .NET డెవలపర్కి. అండ్ కెరీర్ స్కోపు అండ్ శాలరీస్ అది బేస్డ్ అని మీరు స్కిల్స్ మెన్షన్ చేసిన బట్టి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. యావరేజ్గా అయితే 4 to 5 years ఎక్స్పీరియన్స్ .NET డెవలపర్కి 12 to 15 lakhs ఆర్ 17 lakhs దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.